ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు దేవుని పిల్లలకు శుభములు. ప్రియులరా, దేవుని మహాకృపను బట్టి 4 అధ్యాయాలు ధ్యానించుకోగలిగాము. ఈ వీడియోలో 5వ అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము. ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతన్ని చేసెను. మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి, వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులు అని పేరు పెట్టెను. ఆదాము 130 ఏండ్లు బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కుమారుని కని అతనికి షేతు అను పేరు పెట్టెను. షేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఆదాము బ్రతికిన దినములన్నీ 930 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 6వ వచనం. షేతు 105 ఏండ్లు బ్రతికి ఎనోషును కనెను. ఎనోషును కనిన తరువాత షేతు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. షేతు బ్రతికిన దినములన్నీ 912 ఏండ్లు. అప్పుడు అతడు మృతి పొందెను. 9వ వచనం. ఎనోషు 90 సంవత్సరములు బ్రతికి కేయినానును కనెను. కేయినానును కనిన తరువాత ఎనోషు 815 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 905 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. 12వ వచనం. కేయినాను 70 ఏండ్లు బ్రతికి మహూయేలులను కనెను. మహూలాయేలును కనిన తరువాత కేయినాను 840 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎనోషు దినములన్నీ 917. ఎనోషు దినములన్నీ 910 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. 15వ వచనం. మహలాలేలు 65 ఏండ్లు బ్రతికి ఎరేదును కనెను. ఎరేదును కనిన తరువాత మహలాలేలు 830 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. మహలాలేలు దినములన్నీ 895 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. 18వ వచనం. ఎరేదు 160 ఏండ్లు బ్రతికి హనోకును కనెను. హనోకును కనిన తరువాత ఎరేదు 800 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఎరేదు దినములన్నీ 962 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. హనోకు 65 ఏండ్లు బ్రతికి మెతూషెలను కనెను. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హనోకు దినములన్నీ 365 ఏండ్లు. హనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను. మెతూషెల 187 ఏండ్లు బ్రతికి లెమెకును కనెను. మెతూషెల లెమెకును కనిన తర్వాత 782 బ్రతికి
కుమారులను కుమార్తెలను కనెను. మెతూషెల దినములన్నీ 969 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుని కని, భూమిని యెహోవా శపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగజేయుననుకొని అతనికి నోవాహు అను పేరు పెట్టెను. లెమెకు నోవాహును కనిన తరువాత 195 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. లెమెకు దినములన్నీ 777 ఏండ్లు. అప్పుడు అతడు మృతి నొందెను. నోవాహు 500 ఏండ్లు గలవాడై షేమును, హామును, యాపేతును కనెను. దేవునికి స్తోత్రాలు. ప్రియులరా, ఇంతవరకు ఆదికాండము 5వ అధ్యాయము 1వ వచనము నుంచి చివరి వచనము దాకా అనగా 32వ వచనం వరకు ధ్యానం చేసుకున్నాం. ప్రియులరా, ఆదికాండము 5వ అధ్యాయములో గల ప్రశ్నలను ఇప్పుడు పరిశీలన చేద్దాం. మొదటి ప్రశ్న, ఆదాము హవ్వలకు నరులు అని పేరు పెట్టినది ఎవరు? ఆదాము హవ్వలకు నరులు అని పేరు పెట్టినది ఎవరు? రెండవ ప్రశ్న, నరులు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? నరులు అను మాటకు మూల భాషలో అర్థమేమిటి? మూడవ ప్రశ్న, ఆదాముకు 130 ఏండ్ల కంటే ముందు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? ఆదాముకు 130 ఏండ్ల కంటే ముందు పుట్టినటువంటి కుమారులు ఎంతమంది? వారి పేర్లు ఏమిటి? నాలుగో ప్రశ్న, ఆదాముకు 130 ఏండ్ల తర్వాత పుట్టిన కుమారుని పేరేమిటి? ఆదాముకు 130 ఏండ్ల తర్వాత పుట్టిన కుమారుని పేరేమిటి? ఐదో ప్రశ్న, దేవుడు ఆదాము హవ్వలను ఏ పోలికలో పుట్టించెను? దేవుడు ఆదాము హవ్వలను ఏ పోలికలో పుట్టించెను? ఆరో ప్రశ్న, ఆదాము తన పిల్లలను ఏ పోలికలో కన్నాడు? ఆదాము తన పిల్లలను ఏ పోలికలో కన్నాడు? ఏడవ ప్రశ్న, ఆదాము హవ్వలకు కుమార్తెలు ఉన్నారా? ఆదాము హవ్వలకు కుమార్తెలు ఉన్నారా? ఎనిమిదవ ప్రశ్న, హవ్వ మరణం బైబిల్లో ఎందుకు వ్రాయబడలేదు? హవ్వ మరణం బైబిల్లో ఎందుకు వ్రాయబడలేదు? తొమ్మిదవ ప్రశ్న, ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? ఆదాము బ్రతికిన సంవత్సరములు ఎన్ని? పదవ ప్రశ్న, షేతు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? షేతు యొక్క తల్లిదండ్రుల పేర్లేమిటి? 11వ ప్రశ్న, షేతుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? షేతుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 12. షేతుకు కుమార్తెలు ఉన్నారా? షేతుకు కుమార్తెలు ఉన్నారా? 13వ ప్రశ్న, షేతు తన కుమారుడైన ఎనోషును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? షేతు తన కుమారుడైన ఎనోషును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 14. షేతు ఎన్ని సంవత్సరాలకు మరణించాడు? షేతు ఎన్ని సంవత్సరాలకు మరణించాడు? 15వ ప్రశ్న, ఎనోషు తండ్రి పేరేమిటి? ఎనోషు యొక్క తండ్రి పేరేమిటి? 16. ఎనోషుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? ఎనోషుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 17వ ప్రశ్న, ఎనోషుకు కుమార్తెలు ఉన్నారా? ఎనోషుకు కుమార్తెలు ఉన్నారా? 18. ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 19. ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ఎనోషు తన కుమారుడైన కేయినానును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 20. ఎనోషు బ్రతికిన సంవత్సరములు ఎన్ని?
ఎనోషు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? 21వ ప్రశ్న. కేయినాను యొక్క తండ్రి పేరేమిటి? కేయినాను యొక్క తండ్రి పేరేమిటి? 22. కేయినానుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? కేయినానుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 23వ ప్రశ్న. కేయినానుకు కుమార్తెలు ఉన్నారా? కేయినానుకు కుమార్తెలు ఉన్నారా? 24వ ప్రశ్న. కేయినాను తన కుమారుడైన మహలాలేలును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలాలేలును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 25. కేయినాను తన కుమారుడైన మహలాలేలును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 26. కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? కేయినాను తన కుమారుడైన మహలలేలును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 27. కేయినాను బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? కేయినాను బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? 28. మహలలేలు యొక్క తండ్రి పేరేమిటి? మహలాలేలు యొక్క తండ్రి పేరేమిటి? 29. మహలాలేలుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? మహలాలేలుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 30. మహలాలేలుకు కుమార్తెలు ఉన్నారా? మహలాలేలుకు కుమార్తెలు ఉన్నారా? 31. మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 32. మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 33. మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 34. మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? మహలాలేలు తన కుమారుడైన ఎరేదును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 35. మహలాలేలు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? మహలాలేలు బ్రతికిన సంవత్సరములు ఎన్ని? 36. ఎరేదు యొక్క తండ్రి పేరేమిటి? ఎరేదు యొక్క తండ్రి పేరేమిటి? 37. ఎరేదుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? ఎరేదుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 38. ఎరేదుకు కుమార్తెలు ఉన్నారా? ఎరేదుకు కుమార్తెలు ఉన్నారా? 39. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? 40. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 41. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 41. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 42. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 43. ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? ఎరేదు తన కుమారుడైన హనోకును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 44. ఎరేదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? ఎరేదు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 45. హనోకు యొక్క తండ్రి పేరేమిటి? హనోకు యొక్క తండ్రి పేరేమిటి? 46. హనోకుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? హనోకుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 47వ ప్రశ్న. హనోకుకు కుమార్తెలు ఉన్నారా? హనోకుకు కుమార్తెలు ఉన్నారా? 48.
హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? 49. హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? 50. హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 51. హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 52. హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 53. హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? హనోకు తన కుమారుడైన మెతూషెలను కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 54. హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? హనోకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 55. మెతూషెల యొక్క తండ్రి పేరేమిటి? మెతూషెల యొక్క తండ్రి పేరేమిటి? 56. మెతూషెలకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? మెతూషెలకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 57. మెతూషెలకు కుమార్తెలు ఉన్నారా? మెతూషెలకు కుమార్తెలు ఉన్నారా? 58. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? మెతూషెలకు తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? 59. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? 60. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? 61. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 62. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 63. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 64. మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? మెతూషెల తన కుమారుడైన లెమెకును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 65. మెతూషెల బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? మెతూషెల బ్రతికినది ఎన్ని సంవత్సరాలు? 66. లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? లెమెకు యొక్క తండ్రి పేరేమిటి? 67. లెమెకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? లెమెకుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 68. లెమెకుకు కుమార్తెలు ఉన్నారా? లెమెకుకు కుమార్తెలు ఉన్నారా? 69. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మెతూషెల యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మెతూషెల యొక్క వయస్సు ఎంత? 70. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు హనోకు యొక్క వయస్సు ఎంత? 71. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎరేదు యొక్క వయస్సు ఎంత? 72. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు మహలాలేలు యొక్క వయస్సు ఎంత? 72. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు కేయినాను యొక్క వయస్సు ఎంత? 74. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఎనోషు యొక్క వయస్సు ఎంత? 75.
లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు షేతు యొక్క వయస్సు ఎంత? 76. లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? లెమెకు తన కుమారుడైన నోవాహును కన్నప్పుడు ఆదాము యొక్క వయస్సు ఎంత? 77. లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? లెమెకు ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? 78. నోవాహు యొక్క తండ్రి పేరేమిటి? నోవాహు యొక్క తండ్రి పేరేమిటి? 79. నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? నోవాహుకు ఎన్ని సంవత్సరాలకు సంతానం కలిగింది? 80. నోవాహు యొక్క కుమారుల పేర్లేమిటి? నోవాహు యొక్క కుమారుల పేర్లేమిటి? 81. ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ఈ అధ్యాయములో ఎన్ని వచనాలు ఉన్నాయి? ప్రియులరా, ఆదికాండము 5వ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇవి. ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చే వీడియోలో 3 భాగాలుగా సమాధానాలను విందాం. దేవుడు మనల్ని దీవించును గాక. ఆమేన్.